హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజైతే సండే మార్నింగ్ 9 అయిందనమాట. ఎగ్జాక్ట్లీ 9 o'clock అయితే నేను లేసాను. సో ఇప్పటి నుంచి వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఓకే, చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యేసి వస్తాను. ఎస్, ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయిపోయాను అనమాట. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత నీట్గా బయట అయితే ఇంకా సండే ఇక్కడ ఉన్నాయి కదా మెట్లు కూడా నీట్గా కడిగేస్తాను అనమాట. ఒక 2 బకెట్లు పోసేసి ఓకే, ఈ విధంగా బయట అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడైతే ఫస్ట్ గ్రీన్ టీ అయితే నేను తాగుతున్నాను మార్నింగ్. ఫస్ట్ ఇంకా నేను లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయేసి బయట అంతా నీట్గా కడిగేసి ఆ తర్వాత టీ తాగేస్తాను. ఇక్కడ వచ్చేసి ఆన్లైన్లో నాకైతే కొరియర్ వచ్చేసింది అనమాట. యాక్చువల్గా నేను అజియోలో షూస్ అయితే ఆర్డర్ పెట్టాను యాక్చువల్గా ఆఫీస్ కోసము. అవి అయితే ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నాను. నేను ఎలాగైతే అనుకున్నానో అదే విధంగా అయితే వచ్చాయి. చాలా సాటిస్ఫాక్షన్ అయితే అయ్యానమాట. నేను కరెక్ట్గా సరిపోయాయి నాకైతే. చూడండి, సిమెంట్ కలర్ అనమాట ఇవి. చాలా అంటే చాలా నచ్చాయి. వేసుకొని చూపిస్తాను. చూడండి, కరెక్ట్ సరిపోయాయి. ఈ విధంగా ఇంకా టీ తాగిన తర్వాత ఇంకా కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే షంక్లో అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. విజిల్స్ అన్నీ కూడా తోమేస్తే అవన్నీ క్లీన్ చేసేస్తే ఒక నీట్గా ఉంటుందన్నమాట. అవి క్లీన్ చేసేసి అలాగే గ్యాస్ నీట్గా క్లీన్ చేసేస్తే అయిపోతుంది. బట్ నేను గ్యాస్ వచ్చేసి మధ్యాహ్నం చేశాను అనమాట. ఇక్కడైతే చేయలేదు, ఎందుకంటే నాన్ వెజ్ చేయాలి కదా, అందుకోసం ఇంకా ఇక్కడైతే కిచెన్ అంతా అయితే క్లీన్ చేసేస్తున్నాను. కిచెన్లో విజిల్స్ అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఇక్కడైతే దోశలు అయితే వేసేస్తున్నాను. దోశలు వేసుకుంటా ఇక్కడైతే చట్నీ కూడా ప్రిపేర్ చేసేసాను అనమాట. ఫైనల్లీ టిఫిన్ రెడీ చేసేసి ఇంకా ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని వాషింగ్ కూడా వేసేసాను. ఇంకొక ట్రిప్ ఉన్నాయి, బట్ అవి మండే మార్నింగ్ వేసేస్తాను. ఇక్కడైతే హాయ్, హలో, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చూసారు కదా, టీ అనమాట. సో నాకు టీ అంటే చాలా ఇష్టం. అండ్ అలాగే మార్నింగ్ వెళ్ళేటప్పుడు తాగుతాను, ఈవినింగ్ వచ్చాక తాగుతాను. ఆఫీస్లో అయితే టచ్ చేయను, ఎందుకంటే ఏమంటారు, మెషిన్ టీ అయితే అది కొంచెం హీట్ కదా, అందుకే నేను ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట. ఎందుకంటే అంతకుముందు తాగేదాన్ని, అప్పుడు కొంచెం హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేనైతే స్టాప్ చేసేసేదాన్ని అనమాట. అయితే ఇప్పుడు ఆఫీస్ నుంచి రాగానే ఇంకా టీ అయితే నేను తాగుతున్నాను. అంతకంటే ముందు మీకు ఒకటి చెప్పాలి. ఏంటి అని అంటే, ఈరోజు పునీత్ రాజ్ బర్త్డే కాబట్టి బెంగళూరులో సందడిగా ఉందన్నమాట. సో నిజంగా ఒక ఎంత చేస్తే ఊరంతా కూడా, అంటే బెంగళూరులో మొత్తం ప్రతి కాడ కూడా పునీత్ రాజు గురించి ఇట్లా అన్నదానం చేయడం కానీ, సాంగ్స్ పెట్టడం కానీ అసలు చాలా చేస్తున్నారంట. తను మంచి పనులు అనాథ వాళ్ళకి కానీ అట్లాంటి చాలా చేస్తున్నారంట, మంచి పనులు. అందుకే దేవుళ్ళ కొలుస్తున్నారనమాట. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. నేను ఒక క్లిప్ పెడతాను చూడండి. సో హ్యాపీ బర్త్డే పునీత్ రాజ్ గారు. మీరు లేకపోయినా కానీ అందరి మనసులలో మీరున్నారు నిజంగా. సో గ్రేట్. దిస్ ఈస్ వ్లాగ్. ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బెంగళూరు లైఫ్ స్టైల్, స్వప్న టాక్స్. బాయ్.